లాభం పొందాను అంటే నేను ప్రతిరోజు నేను బస్సులో తిరుగుతున్నంతసేపు నాకు ఇచ్చే బస్సు టికెట్ ప్రతి టికెట్ నేను దాచిపెట్టేసుకొని అది కౌంటింగ్ చేసుకుంటూ నేను ఎంత తిరుగుతున్నాను అని కాదు ముఖ్యము, నేను ఎంత లాభం పొందాను అన్నది నాకు ముఖ్యము. నాకు ఆర్టీసీ నాకు ఎంత ఇచ్చింది, నా కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎంత ఇచ్చింది అనేది నాకు ముఖ్యమండి. దాని టికెట్లని పోస్ట్ చేసేసుకొని దాని ద్వారా నేను ఒక చిట్టి కూడా 2 లక్షల చిట్టి కూడా వేసుకున్నానండి. సో నేను దాని మీద వచ్చే డబ్బులతో నా కూతుర్ని చదివించుకోవాలని చెప్పేసి నేను చిట్టి వేసుకున్నాను. మా రేవంత్ అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ప్రతి మహిళ మరి ఎక్కువగా గొడవ పడకుండా మనకిచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మన రేవంత్ అన్న మళ్ళీ 10 సంవత్సరాలు మనకి మళ్ళీ రావాలి, మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాకు కాంగ్రెస్ మీద నాకు అభిమానం చాలా ఉందండి. నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను కానీ నాకు ఇచ్చిన ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది. ఉచిత బియ్యం ఇచ్చిందండి. ప్రతి నెల 15,000 రూపాయలు అవుతుంటదండి మన ఇంటికి. 1 కిలో 50 రూపాయల కిలో బియ్యం సన్న బియ్యం తినాలి అంటే. కానీ నా పుట్టుకప్పటి నుంచి నేను దొడ్డు బియ్యమే తిని పెరిగానండి. ఇప్పటికీ కూడా నాకు ప్రభుత్వం ఆ బియ్యం తోట నేను తినుకుంటూ పెరుగుతున్నాను. దానికి వచ్చే 15,000 రూపాయలు కూడా నేను పక్కకి వేసుకుని అది కూడా చిట్టి వేసుకుంటున్నానండి. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ ఆర్టీసీ ప్రభుత్వం కూడా చల్లగా ఉండాలి. అందులో మనకి ఇంకా బస్సులు కూడా చాలా చాలా పెంచారండి. ఎలక్ట్రిక్ బస్సు పెంచారు. మన కన్ను మూసి కన్ను తెరిచేటప్పుడు గమ్యం చేరుకుంటున్నామండి. చాలా మన డ్రైవర్ అన్న కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. డ్రైవర్ అన్న తోటి ఏ మహిళా మనులు కూడా గొడవ పడద్దండి, దయచేసి చెప్తున్నాను మీకు. ఎందుకు అంటే నేను బస్సులో తిరుగుతున్నంతసేపు ప్రతి మహిళ డ్రైవర్ అన్న తోటి కానీ కండక్టర్ తోటి కానీ గొడవ పడుతున్నారు. అమ్మా మహిళా మనులు ప్లీజ్ దయచేసి చెప్తున్నాం, మనకిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మనం ఈ అవకాశాన్ని Subscribe us and press the bell icon for more interesting updates.